భీమా డైరెక్టర్ హర్ష యాక్చువల్గా ఈ స్టోరీని ప్రభాస్కి లీడ్ చేద్దాం అనుకున్నారు. బట్ ప్రభాస్ కన్నా గోపీచందే యాక్షన్ సీన్స్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్. మా సినిమాలకు గోపీచంద్కి ఒక మంచి పాజిటివ్ నెగిటివ్ ఒక కంటెంట్ ఉంటుంది ఆడియన్స్లో. ఈ భీమా అనేది ఒక పోలీస్ కాప్ కింద ఇంట్రడక్షన్ ఇచ్చిన కొన్ని స్క్రీన్ ప్లే సీన్స్ చూస్తుంటే విరూపాక్షకి దగ్గరగా ఉండే శివుడి కంటెంట్ తీసుకొని ఈ మహాశివరాత్రి రోజు మన మాస్ ఆడియన్స్తో పాటు అందరి ఆడియన్స్కి ఈ భీమాని ఒక మెస్పరైజింగ్గా ప్రజెంటేషన్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, గోపీచంద్ యాక్షన్ సీన్స్ కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ, ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా గోపీచంద్కి ఇది ఒక బ్యాక్ బోన్ అనుకోవచ్చు. అన్ని యాంగిల్స్లలో కూడా డైలాగ్ డెలివరీ కూడా ఆసమ్ అనిపించాడు. ఈ కంటెంట్ ఇటు మహాశివరాత్రి రోజు రిలీజ్ అయ్యి అందరి ప్రేక్షకులకి ఒక మంచి బూస్టప్ అందరికీ కనెక్ట్ అవుద్ది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గోపీచంద్. అన్న భీమా సినిమా చూసిన అన్న, సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే గోపీచంద్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది అన్న. ఆయన స్టైల్ కానీ, యాక్షన్ కానీ, ఫైటింగ్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే స్టార్టింగ్లో కామెడీగా స్టార్ట్ అవుతుంది సినిమా. సో అలా స్టార్ట్ అయ్యి సీరియస్గా అవుతుంది అన్న. ఫైటింగ్స్ కానీ అది కానీ, ఆ ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది చూడండి, నిజంగా మామూలు ట్విస్ట్ కాదు. ఆ క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్లో ఫైటింగ్స్ అయితే ఊరమాస్ ఫైటింగ్స్ అంతా చూసాము. మనం గోపీచంద్ అన్న నుంచి అయితే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అన్న. చాలా అంటే చాలా బాగా తీసిరు. మొత్తం స్టోరీ అంతా ఒక గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట స్టోరీ. సో ఒక ఫ్యామిలీకి మంచి మహాశివరాత్రి రోజు పండగ అంటే ఎలాంటి సినిమా కావాలి? రొమాన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫైటింగ్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదైనా సినిమా అంటే భీమా సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా అంత అంటే అంత బాగుంది. సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. భీమా సినిమా గోపీచంద్ అని అయితే యాక్టింగ్ ఇరగ తీసేసారు. సో మీరు చూడండి అన్న, ఫ్లాప్ అనేటోళ్ళు ఎందైనా అంటారు. గోపీచంద్ అన్నకి లేదు, ఒక బీజిఎం లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, అసలు ఏం లేదు. అంతే అటర్ ఫ్లాప్ మూవీ అంతే. డబ్బులు వేస్ట్ అండి. మా పేర్లు చెప్పి రివ్యూలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ మాకు రూపాయి ఎవరో ఏడు చేయరు. సినిమా వేస్ట్ అండి. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అంతే. ఐదారు చెప్పుకోరా పాజిటివ్. దేవుళ్ళే లేరు, మన హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడతారు చూడు. ఈ సినిమా సమాధానం చూడు, నిజంగా చెప్తున్నా. ఏం అఖండంగా మించిందన్న మ్యూజిక్ తెలుసా అసలు. ఏం అసలు దిమాగ్ ఖరాబ్ అయింది నాకైతే. ఎక్కడ పెట్టుకోవాలన్న మైండ్ అర్థమైతే లేదు. లేచి దుంకి ఎగురులానే తెలుసా అన్న. నిజంగా ఏం మా మహాశివరాత్రి రోజు ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు ఆ డైరెక్టర్కు పాదాభివందనాలు చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రము బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి ఏదైనా ఉంటే చెప్పుకో. ఇక అంత బాగుంది సినిమా మాత్రం. నిజంగా ప్రతి ఒక్క స్వామి కానీ, ప్రతి ఒక్క యాక్టర్ కానీ ఏమి యాక్టింగ్ చేయలేదు, జీవించలేదు తెలుసా అసలు ఆ పాత్రలా. నేనైతే మునిగిపోయిన అన్యమ్మ, నేను ఒక పాత్ర వచ్చితే ఏం బాగుండి అనిపించింది నాకు తెలుసా. గోపీచంద్ అయితే నేను గోపీచంద్ చూడలేదు, ఆ క్యారెక్టర్ చూసిన ఏం పోలీసు, ఏం ఫైటింగు. ఇట్లా ఆ ఫైటింగ్ ముందర బోయపాటి పనికిరాడు, ఎవడు పనికిరాడు తెలుసా. నిజంగా చెప్తున్నా, నాకు ఎమోషన్ కానీ రొమాన్స్ అయితే నువ్వు అడగక, రొమాన్స్ లేదు. కానీ దేవుని పరంగా ఎంత బాగుందంటే 100 సార్లు చూడొచ్చు. నేను నెక్స్ట్ టికెట్ బుక్ చేసుకున్నా, అంత బాగుంది సినిమా మాత్రం. ఈ సినిమా ప్లీజ్ అండి. హీరో ఎలివేషన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, పోలీస్ క్యారెక్టర్ చాలా నచ్చింది. డిఫరెంట్గా బాగుంది. బ్రదర్స్ బాండింగ్ ఒకటి, డివోషనల్ అంత బాగుంది. యాక్టింగ్ అఖండకి దీనికి సమ్ రిలేషన్ లేదు బాగుంది. అంటే అలా కంపారిటివ్గా కాకుండా బాగుంది. సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే నేను సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశాను. యాక్షన్ పార్ట్స్ అనేవి నాకు బాగా నచ్చాయి. ఐ విల్ గివ్ 4 out of 5. పోలీస్ గెటప్లో చాలా బాగుంది. చాలా భీమా మూవీ చాలా బాగా అనిపించింది. గోపీచంద్కి మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీ. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎం అయితే చాలా బాగుంది. సిచ్యువేషన్కి తగ్గట్టుగా బీజిఎం అనేది బాగా పెట్టారు. అండ్ ఫెస్టివల్ శివరాత్రి రోజు ఇలాంటి మూవీకి రావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ ఇది. థ్యాంక్ యూ. చాలా బాగా షూర్, డెఫినెట్గా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఇట్స్ యాక్షన్ ఎంటర్టైనర్.
యా శివరాత్రికి భీమా ఈజ్ ద బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న నాకు అట్టర్ ఫ్లాప్ మూవీరా, అర్థమైపోతుంది కదా. నాకు అట్టర్ ఫ్లాప్, నీకు నచ్చింది, నాకు నచ్చలేదు. నాకు నచ్చిందన్న గోపీచంద్ గారు యాక్షన్ చేస్తున్నంత సేపు అసలు మీరు ఎవరు గూస్ బంప్స్ అన్న వెన్నకిషోర్ గారు కామెడీ బాగుంది, ఫస్ట్ చాలా బాగుంది. వరకు నచ్చుతుంది. మీదంతా ఇంకా రొటీన్, రొటీన్. గోపిచంద్ స్క్రీన్ ని ఇచ్చి పడేశాడు అన్న. చించి పడేశాడు. శివరాత్రి రోజు మెస్పరైజింగ్ మూవీ. శివరాత్రి రోజు ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా అంటే ఇదే అన్న. అది దాంతో పాటు పక్క అట్టర్ ఫ్లాప్ మూవీ అని కూడా చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ డైరెక్షన్, రొటీన్ బీజిఎం. కానీ కొత్తగా ట్రై చేశాను అన్న, దానివల్ల సక్సెస్ చేశారు. దానివల్ల కొంచెం అన్సక్సెస్ అయిన సినిమా. కానీ అంతా మీద అంతా ఆడియన్స్ కి వెన్నకిషోర్ గారి కామెడీ బాగుంటది, అంతేనా? హీరో గారు అన్న ట్విస్ట్ రివీల్ చేయొద్దు, కానీ మీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ట్విస్ట్ లేని సినిమా ఎన్ని ట్విస్టులు పెట్టినా వేస్ట్. ఇంటర్వల్ బ్లాక్ కి మీరు అసలు ఉచ్చపోయడానికి కూడా పోదన్న, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది ఆ సీన్స్ అని వెయిట్ చేస్తారన్న. లేదు, ఎప్పుడు అయిపోద్దా అని సినిమా చూస్తా ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్ భయ్యా. ఉంటారన్న, వాళ్ళకి నచ్చదు, వేరే ఫ్యాన్స్ హీరోస్ నచ్చుతుంది. గోపీచంద్ జిందాబాద్ అన్న, చాలా బాగుంది. ఇప్పుడు జిందాబాద్ అన్నారు ఓకే, కానీ నిజం చెప్పాలనుకుంటే ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో అండి. నిజం చెప్పాలంటే అంతే, స్కందట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ అటర్ ఫ్లాప్ మూవీ అండి. ప్లీజ్ డోంట్ ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టు మీ. ఆల్రెడీ చెప్పాను, అంత రొటీన్ అండి. ప్లీజ్, వెన్నకిషోర్ గారి కామెడీ బాగుందండి, మంచి కామెడీ టైమింగ్ ఉంది. కానీ సినిమా పరంగా భీమా సినిమా అటర్ ఫ్లాప్ అండి. గామి అనుకున్నాను, గామి కన్నా దారుణంగా ఉందండి. అంతే, థ్యాంక్ యూ.